ఆస్తి కోసం తండ్రినే అనాథను చేసిన కసాయి కొడుకు, నలుగురు కూతుర్లు. కల్వకుర్తి నియోజకవర్గం మాకు సంబంధం లేదు, మాకు అనవసరం అంటున్న అన్న కొడుకులు. కల్వకుర్తి పట్టణంలో బలరాం నగర్ కాలనీకి చెందిన శ్రీహరి సన్ ఆఫ్ గురవయ్య, వయసు 65, భార్య పేరు పద్మ, కొడుకు పేరు గురుస్వామి, నలుగురు కూతుర్లు శ్రీదేవి, తేజస్విని, రాజేశ్వరి. మల్లెగచ్చు బావి దగ్గర ఉన్న 165 గజాల ప్లాట్ తమ పేరు చేస్తేనే ఇంట్లో ఉండాలని, లేకపోతే బయటికి పోయి చావాలని ఉదయం 6 గంటల ప్రాంతంలో బాలాజీ ఫంక్షన్ హాల్ దగ్గర అతని కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు బుల్లోరా వాహనంపై వచ్చి వదిలేసి వెళ్లిపోయారని అక్కడి వ్యక్తులు మీడియాకు తెలియజేశారు. శ్రీహరి ఆరోగ్యం బాగలేదు, కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. ఉదయం 6 గంటల నుండి 11 గంటల 15 నిమిషాల వరకు కూడా ఏమీ తినలేదు. ఇట్టి విషయంలో అధికారులు పట్టించుకొని అతని కుటుంబ సభ్యులతో మాట్లాడి అతని బాధితులు కుటుంబ సభ్యులు సక్రమంగా నెరవేర్చే విధంగా చూడాలని, లేని ఎడల వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని 20వ కౌన్సిలర్ పద్మ చిన్న, షిరిడి సాయిబాబా టెంపుల్, విద్యాసాగర్ అయ్య గారు, ఆంజనేయులు, శేఖర్ తదితరులు కోరుతున్నారు. ఏం పేరు? హరి. ఇదేంది ఇట్లా నీకు ఇక్కడ ఏదో పైప్ వేసినట్టుంది? పైప్ ఏం లేదు, అప్పుడు హాస్పిటల్ పోయినట్టు మూత్రము చెక్ చేసేది అన్నట్టు. ఇప్పుడు మీకు ఎంతమంది పిల్లలు? 4 బిడ్డలు, ఒక కొడుకు. పేరు చెప్పు వాళ్ళే. శ్రీదేవి, తేజస్విని, రాజేశ్వరి, మల్లేశ్వరి, గురుస్వామి. మీ కొడుకుల పేరు? గురుస్వామి ఎన్నో కొడుకు ఆయన? లాస్ట్. ఇంకా ఇంకా అంతే. ఒకటే కొడుకా? భార్య మొత్తం 5 మందా? మీ భార్యలు ఎంతమంది? ఒక్కటే. ఏం పేరు ఆమె భార్య పేరు? పద్మ. పద్మ. ఇప్పుడు మిమ్మల్ని ఇట్లా ఇట్లా వదిలిపోవడానికి కారణం ఏంది? ఎవరు వదిలిపోలేదు, నేనే వచ్చిన అనుకుంటా. మీకు వదిలేసిపోయినప్పుడు ప్రత్యక్ష సాక్షి నాకు ఫోన్ చేసి చెప్పిండు, ఇట్లా హర్యానాని వదిలేసిపోయిండు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వదిలేసిపోయారు అని. దేనికోసం వదిలేసారు మిమ్మల్ని? ఆ ప్లాట్ ఉన్న ప్లాట్ గురించి. అంటే ప్లాట్ వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయమన్నారా, లేకపోతే దేనికోసం వాళ్ళు మిమ్మల్ని వదిలేసిపోయింది? అమ్ముదాం అంటున్నారు. ఎవరు ఆ రకంగా అన్నది? ఎవరు మిమ్మల్ని అమ్మమని? ఏం పేరు మీ భార్య పేరు? పద్మ. ఇంకెవరన్నా ఒత్తిడి పెట్టిరా మీకు ఆ ప్లాట్ అమ్మాలని? ఏం లేదు. మీ భార్య ఒక ఆమె ఒత్తిడి చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని వదిలేసిపోయి మళ్ళీ ఇప్పుడు